నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లు శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బిఎల్ఏ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటర్ పేరు నమోదు చేయడంతో పాటు ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ జాబితాలను రూపొందించడంలో బిఎల్ఏలు బాధ్యతాయుతంగా వివరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లడంలో బిఎల్ఏలు వారధులుగా పనిచేయాలని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీళ్ళిద్దరు కనుక అనుకుంటే వీరు ఇన్ని ఇచ్చినా ఒకవేళ మీ మీది కోపంతో కానీ ఇంకోరి మీద ప్రేమతో కానీ మీరు ఇచ్చిన ఒకవేళ రాయకపోతే వాళ్ళు స్వతహాగా మీరు ఇచ్చిన కనుక పక్కకు పెట్టి వాళ్ళు అనుకున్నది రాసేస్తే ఇద్దరికి రాసేసి తన సిస్టమ్ ఒకసారి అప్రూవ్ చేస్తే ఆ తర్వాత మనమేం చేయలేము, ముఖ్యమంత్రి ఏం చేయలేరు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేము. అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళతో సంబంధాలు నేర్పుకుంటూ ప్రతి ఓటర్లు కూడా ఎంతైతే మ్యాపింగ్ చేసేదో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా డేంజరస్ సిచ్యువేషన్. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏవైతే వలసలు పోయిన వాళ్ళు చాలామంది వలసలు పోయిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ దాన్ని ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం ఏదైతే సింక్రనైజేషన్ ఆధార్ ద్వారా అంటే ఒక్కొక్కరికి డబుల్ ఓట్స్ని అక్కడ ఉన్నది అది ఐడెంటిఫై అయ్యింది. సపోజ్ మీరున్నట్టుగా వంశీకృష్ణ గారు కరెక్ట్ చెప్పింది, ఓటేయడం మనం ఓటు వేయించుకోవాలని, అట్లాగే ఈ చేర్పించుకోవాలని కూడా వాళ్ళందరూ వాళ్ళు చేర్పించుకోరు, అంటే సైలెంట్గా ఉంటారు. ఉంటే ఈ యొక్క బియ్యం ఏది రాస్తే అది ఇక్కడికి కొట్టేసి అక్కడ ఉంచుతాడు. సో అప్పుడు నియోజకవర్గం నష్టపోతుంది. అది ఏ తాలూకా కాంగ్రెస్ పార్టీ. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనారిటీస్ వీళ్ళ ముఖ్యంగా ముస్లిం సంబంధించి కొంత బుర్కా వాళ్ళ యొక్క అంశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇంకా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం పట్టించుకోకపోతే వాళ్ళు కరెక్ట్గా పట్టించుకోకపోతే అవి తొలగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి రావని తెలుసు ఆ ఓటు, అందుకని కాంగ్రెస్ రావద్దని దాని స్పెషల్ ఫోకస్ పెడతారు. సో కాబట్టి మీరు మీ గ్రామాలలో ఈ యొక్క బూత్ లెవెల్ బిఎల్ఏ టూల్స్ వెళ్తున్నారో బూత్లో 1000 ఓట్లు ఉంటాయి కాబట్టి సుమారుగా వీటిపైన కంప్లీట్గా ఇది మ్యాక్సిమం అంటే ఒక 45 డేస్, 45 రోజులు, 2 months, ఒక 2 నెలల కార్యక్రమం. ఈ 2 నెలలు మీరు జాగ్రత్తగా దీనిపై దృష్టి పెడితే ఈ పని ఏమి ఉండదు. అట్లనే బిఎల్ఏ 2తో పాటుగా ఆ వార్డులో ఉన్న ఇతర సభ్యులు కూడా దీన్ని పట్టించుకుని అర్థం చేయాలి. ఆ గ్రామ నాయకులు కూడా వదిలేయద్దు. అలాగే మండల నాయకులు కూడా ఈ 2 నెలల పాటు పూర్తి ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయ్యేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పని మరొకసారి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మనం 4 రోజుల కింద కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఇదే అంశాలు చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఒకటైతే వాస్తవం, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల పూర్తిగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసుకోవడం జరిగింది. మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, గతంలో విననివ్వడం. ఎందుకంటే ఈ రోజున గతంలో కేసీఆర్ అధికారులు రాకముందుకు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటుంది. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 70,000 కోట్ల వడ్డీ కడుతున్నాడు, 10 times. అప్పుడు 65,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 8 లక్షల కోట్ల పోయింది. కేసీఆర్ దిగిపోయినాడు. అయినా కూడా చెప్పిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని ఇబ్బందులు కూడా పని చేసి ఏర్పాటు చేస్తాము. సరే 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. సో అందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలతో పాటుగా కార్యకర్తల బాగోగులు కూడా చూడడం కోసం, ఇక సమస్యల పరిష్కారం చేయడం కోసం
మేమందరం కూడా ఒక కృత నిశ్చయంతో మాకు కూడా వేరే కార్యక్రమాలు ఏం లేవు, వేరే వ్యసనాలు లేవు. 100% ప్రజల పక్షం ఉన్నారు కాబట్టి ప్రజా ప్రతినిత్యం కూడా దొరుకుతున్న మీరు చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో రాలేకపోవచ్చు. బట్ అట్లాగే తాలూకా అభివృద్ధికి సంబంధించిన డాక్టర్ మల్లూరు గారు చెప్పారు రైల్వే లైన్స్ గురించి, హైవేస్ గురించి. మరొకటి ఇప్పుడు మన కొల్లాపూర్ నియోజకవర్గానికి మరొక 300 కోట్ల రూపాయల డబుల్ రోడ్స్ కూడా మంజూరు కావడం జరిగింది. హ్యామ్ దాని కింద ఆర్ఎండ్పీ అండ్ పిఆర్ కింద కావడం జరిగింది. అట్లాగే త్వరలోనే ఆ యొక్క నేషనల్ హైవే బ్రిడ్జ్ కూడా రాబోతూ ఉంది. అది కూడా టెండర్స్ కూడా అయిపోయినది, కూడా ప్రాసెస్ ఉంది. సో సాగునీటికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా మటుకు ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నవి. వాటి పట్ల కూడా మేము పనిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నా ఒక రిక్వెస్ట్ మరొకసారి, కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకు పదవుల పట్ల, ఇతర అంశాల పట్ల తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మళ్ళీ ఒకసారి మేము గ్రహించాలని కోరుకుంటూ, ఈరోజున కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ కష్టం వల్లనే ఈరోజున ఇలా కొల్లాపూర్ నియోజకవర్గంలో వాళ్ళ ఆశీర్వాదం వల్లనే, వాళ్ళ కష్టం వల్లనే ఈ అవకాశం వచ్చింది. మీ రుణాన్ని తీసుకునే దానిలో ఉంటుంది తప్ప మాకు వేరే పని ఉంటుందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ ఈ యొక్క